హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు టీవీ. సో నేను శ్రీకాకుళం వచ్చానంటే అమ్మ రెసిపీస్ని మీకు చూపించాలనుకుంటాను కదా. సో అవన్నీ కూడా పాత తరహాలో ట్రెడిషనల్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అందుకని ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి ఉంటే నేను వచ్చి ఒక్కసారి అమ్మ నేను చేసి చూపిస్తా అనుకుంటా దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. సో ఇక్కడ నుంచి అమ్మ మనకంతా ప్రొసీజర్ చెప్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయిపోయామంటే మాత్రం చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చూసేసేయండి ఏం చెప్తారో అమ్మ. ఇందులో ఏమేమి కలిపావమ్మా? మసాలా పేస్ట్, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ ను కొంచెం ఇందులో వేసి కలిపి కొంచెం ఆయిల్, కొద్ది జీలకర్ర వేసి, కరివేపాకు వేసి, ఆయిల్, కరివేపాకు ప్లస్ ఈ మసాలా పేస్ట్ కొద్దిగా వేసి మ్యారినేట్ చేసి ఒక పావు గంట ఉంచేసి తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పుడు పోపులో వేసుకొని కలిపి అది కొద్దిగా వేగినాక ఇది వేస్తాను. ఓకే ఓకే, అది కూడా అయిన తర్వాత మళ్ళీ మిడిల్ లో ఇది వేస్తాను. కొంత పేస్ట్ ఉంచావు, ఇది ఉంచాను. ఇది ఓకే ఓకే. తర్వాత జీడిపప్పు వేస్తాను పేస్ట్ చేసి, మళ్ళీ జీడిపప్పు పేస్ట్ కలుపుతాం. మసాలా పేస్ట్తో ఒక పావు గంట సేపు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని ఇలాగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నారనమాట. ఇది మూత పెట్టేస్తాం ఇలాగా హైలో పెట్టి. ఇలాంటి మిడిల్ లో పెడతాను, మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేస్తావు. దీన్ని బాగా ఫ్రై ఉడికించుకోవాలి ఇలాగా. అది బాగా ఫ్రై అయినాక అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మునక్కాయలు వేసి చేస్తాను. మూత పెట్టి ఎంతసేపు ఉంచాలమ్మా? మూత పెట్టి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ కలపాలి. అయిపోయింది కదా, 10 మినిట్స్ అయింది. ఇది ఉడికిపోయి ఉంటది. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంకా దగ్గర మసాలా ముద్ద కూడా వేస్తావా? మసాలా ఉల్లిపాయ వేస్తాను. ఉల్లి ముద్ద సెపరేట్ గా వేస్తావు మళ్ళీ. ఓకే, ఇందులో ఆనియన్స్ ఏమి వేయలేదు కాబట్టి ఆనియన్స్ ని ఇలా పేస్ట్ చేసుకుని. ఎన్ని ఆనియన్స్ అమ్మా అవి? కేజీంపావుకి పావు కేజీకి ఎక్కువే ఉంటాయి వేసాను. ఒక పావు కేజీ ఉల్లిపాయల్ని ఇలాగా పేస్ట్, కచ్చా పచ్చా పేస్ట్, జస్ట్ ఒక్కసారి అనమాట అలా తిప్పేసిన పేస్ట్. ఇది ఉల్లి పేస్ట్ లాగా, అంటే మరీ ముక్కల్లాగా కాకుండా జస్ట్ ఒక్కసారి ఇలా కొంచెం వాటర్ ఉంటుండగా వేసుకుంటే ముక్క కూడా ఈ ఉల్లి తాలూకా ఇది పడుతుంది, రుచి ఉంటుంది అన్నమాట, బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అంట. అలా ఉల్లిపాయ ఏంటంటే వాటర్ తీగిపోతుంది కదా, మనం ఒకసారి తిప్పగానే వాటర్తో వేసేయాలన్నమాట. ఇంకొక మసాలా పేస్ట్ ఉంచావు కదా, అది కూడా కాసేపు ఇప్పుడు వేసేస్తావు. అయినాక కొంచెం వాటర్ వేసి, గ్రేవీ కావాలి కాబట్టి జీడిపప్పు పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి దించేస్తాం. లాస్ట్ లో జీడిపప్పు పేస్ట్ వేస్తాం. జీడిపప్పు పేస్ట్, వాటర్, థిక్ గ్రేవీ కోసం అనమాట. గ్రేవీ ఉండాలి కదా మరి. ఫ్రైకి అయితే దగ్గర చేసేస్తాం అనమాట. దీంతోనే ఫ్రైగా కూడా మనం చేసుకోవచ్చు, కావాలంటే డ్రై చేసాడు. మనకి టిఫిన్ గారెలు కానీ ఇడ్లీలు కానీ అలా వేసుకునేటప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి మనం వాటర్, జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటే థిక్ గ్రేవీ బాగా వచ్చేస్తుంది అనమాట. కారం చూసుకొని వేసుకోవడం. జీడిపప్పు పేస్ట్ వేయాలి కదా ఇంకా వేస్తాం తర్వాత. ఇది ఇంకా ఎంతసేపు? సుమారు మరొక 10 నిమిషాలు ఉడకాలా? పావు గంట ఉడకాలి. ఒక 15 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్ని వేసి కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టేస్తే ఒక 15 నిమిషాల పాటు ఇలాగా ఉడకడానికి టైం తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఎవరికి కావాల్సిన కారం వాళ్ళు వేసుకోవడం, వాళ్ళు తినే కారాన్ని బట్టి. ఇప్పుడు వేస్తున్నావా కావాలంటే ఇప్పుడు. సో చికెన్కి కాంబినేషన్ వడ చాలా బాగుంటుంది కదండి, సూపర్గా ఉంటుంది. దాంతోపాటు ఇడ్లీ చికెన్ కూడా చాలా బాగుంటుంది. సో రెండు కూడా రెడీ చేసేసిందనమాట అమ్మ. సో మినప్పప్పు అయితే నానబెట్టేసి గారెల కోసం మిక్సీ తిప్పేస్తుంది హడావిడిగా. చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ కోసం. అలా కబుర్లు చెప్పుకుంటూ ఫాస్ట్గా చూసారు కదా, ఇడ్లీ అయిపోతుంది. ఒక పక్కన వడ కూడా చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తారో. వడకి మిక్స్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇక్కడ ఇడ్లీ మిక్స్ కూడా రెడీ అయిపోయి పెట్టేసి చికెన్ ఒక పక్కన అయిపోతుంది. అన్నీ ప్లాన్డ్గా చేసుకుంటే వంట చాలా ఈజీనా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ వచ్చి ఇంత ఫాస్ట్గా చూస్తుంటే. చూసారు కదా, ఒక పక్కన వడలకి ఆయిల్ కూడా మరిగిపోతుంది అనమాట, బాయిల్ అవుతుంది. గారెలకి మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. గారె పిండి చూసారు కదా, ఇందులో కరివేపాకు, జీలకర్రని మాత్రమే వేసి రెడీ చేసి పెట్టారు.
చికెన్ ఒకసారి మూత తీసి కలపాలని చెప్పి చూసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి వేసావు కొద్దిగా. ఆ గరం మసాలా వేస్తావా? ఇందాక వేస్తావా? కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ అమ్మవి ఏంటంటే కొద్దిగా టేస్ట్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు నేను అన్నీ ఇలాగా కొలతలతో కేజీ పావు చికెన్కి అవసరమైనవన్నీ నేను చెప్పాను. ఒక 10 జీడిపప్పుల వరకు నీటిలో నానబెట్టి ఒక పావు గంట పాటు అలా పేస్ట్ చేసేసి అందులో వేసేసారండి. స్టేజ్లో పేస్ట్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మూత పెడితే ఒక 5-10 నిమిషాలతో అయిపోయినట్టేనా? ఓకే, అక్కడ గారెలు కూడా అయిపోయాయి. అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాం. అంతేనండి, మూత పెట్టాల్సిన అవసరం లేదంటే ఇంకా జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో ఇలా మనకి చికెన్ అయితే రెడీగా ఉంది. ఇంకా గారెలు వచ్చేస్తే ఇంకా తినేయడమే, ఒక పట్టు పట్టేయడమే. సో వచ్చేసారండి నాన్నగారు ఇంకా. సో ఆయనతో పాటు నేను కూడా కూర్చొని తినేస్తున్నాను. నాన్ వెజ్ తినరు కాబట్టి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటున్నారు అన్నమాట. మళ్ళీ నాకు ఇష్టమని అందులో ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసి మళ్ళా మరికొన్ని గారెలు అయితే తయారు చేసేసారండి. మనకి చూపించడం కోసం 2 కాయలతో ఆవకాయ చేశారండి. అదనమాట ఇది బెల్లం ఆవకాయ అండి. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అని చెప్తున్నారు చూడండి అమ్మ. 4 రోజులు ఉంటే పచ్చి మొక్క అంటాం దీన్ని, బెల్లం పచ్చి మొక్క. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? బయట ఉంటుంది? పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అందరూ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్నెస్ కోసం అని అంటున్నారు. ఇది ఆయిల్ ఎక్కువ ఉంది, అది అందులో కలిపేస్తాను. అందుకే ఎన్నో రోజుకి ఇప్పుడు ఇలా కలిపి బాటిల్స్లో ఎత్తేస్తున్నాం. 4 రోజులు ఉన్నాక 5వ రోజున ఎత్తేస్తాము. ఇది 6 రోజులు అయింది. ఓకే, భలే ఉంది. ఇలా బాటిల్స్లో వేసుకొని తడి స్పూన్ లేకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా, ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. బయటే ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ మారిపోద్ది, మళ్ళీ ఇలా ఉండదు. సూపర్ కొత్త ఆవకాయ కదా. ఈ కొత్త ఆవకాయ టేస్ట్ మనకి ఒక 1 మంత్ వరకు ఉంటుంది. ఆ ఫీల్, కొత్త ఫీల్ అనేది తర్వాత ఉంటుంది కానీ ఈ కొత్త ఫీల్ అయితే ఉండదు కదా. అంతేనా? నాలాగే మీకు కూడా అనిపిస్తుందా? సో మొన్న నాకు కామెంట్స్లో అడిగారండి, అత్తమ్మ వాళ్ళు ఈ మధ్యన కనిపించట్లేదు ఏంటి అని. అందుకని ఈసారి పర్టికులర్గా ఇక్కడ అనగానే కనిపించేది పూజా రూమ్ కదా. సో ఫస్ట్ పూజా మందిరాన్ని చూపించి తర్వాత ఇంకా లంచ్ అది అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకునే ప్లేస్ అనమాట. వాళ్ళు ఇక్కడ ఇలా ఎక్కువసేపు కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటారు. సో అలాగ వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా ఒకే దగ్గర ఉంటే ఇట్లాగా ఎండలో అయినా నడిచి రావాల్సి ఉంటుంది ఒక్కోసారి. సో అలాగా ఇంటికైతే వచ్చేస్తున్నానండి అక్కడి నుంచి. సో ఆ ఎర్రటి కొత్త ఆవకాయని చూస్తే ఎంతమందికి వేడి అన్నం అందులో నెయ్యి కలుపుకొని ముద్దపప్పు కలుపుకొని తినాలనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. నేనైతే కొద్దిగా అది చూడగానే వేడి అన్నంలో అయితే కలుపుకొని కొద్దిగా తినేసాను. అంత నచ్చింది నాకు. సో రేపు బోట్ వేసేసి ఇంకా బయలుదేరేసేయాలండి. అందుకని ఒకసారి బోటిక్ అంతా మళ్ళీ ఒకసారి చూసేసుకొని సంతు దగ్గరికి వచ్చాను. ఏం చేస్తుంది ఏంటి, హ్యాండ్ వర్క్స్ ఏమున్నాయి అని చెప్పి. సో బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయండి. అఫీషియల్ కాలనీలో ఉన్న శ్రీలు ఎథ్నిక్స్కి అయితే విజిట్ చేసేసేయండి, చాలా బాగున్నాయి. సంతు కొన్ని హ్యాండ్ వర్క్స్ ఉంటాయి కదా, చేతి పనులన్నీ చేసుకుంటుంది అనమాట. సో బిజీ, ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్. ఇంకా వ్లాగ్స్ ఉంటాయండి శ్రీలు టీవీలో. సో మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. సరేనా? బాయ్, థ్యాంక్ యూ.